నాకు ఈ ఎఫ్ఐఆర్ లో నా పేరు పెట్టడం అనేది నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నా. అంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు నేను ఒక మాట చెప్తా మీడియా సందర్భంగా, ఇప్పటికీ అగ్రవర్ణాలు దళితుల మీద దాడి చేసింది తప్పితే దళితులు ఎక్కడ ఏ అగ్రవర్ణాల ఇళ్ల మీద ఏ అగ్రవర్ణాల ఆస్తుల మీద దాడి చేసిన చరిత్ర సంఘటన లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అటువంటిది మేము దాడి చేశామని మా మీద కంప్లైంట్ ఇచ్చి ఇట్లా ఆయన ధ్వంసం చేశామని, ఆయన ఇల్లు ధ్వంసం చేశామని కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా నేను అంటున్నా, ఏది ఏమైనా చట్టపరంగా కోర్టులో తేల్చుకుంటాం. పోలీస్ యంత్రాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా అట్రాసిటీ రద్దు చేయమని మాట్లాడిన వ్యక్తి మీద, మా రిజర్వేషన్ రద్దు చేయమని మాట్లాడిన వ్యక్తి మీద వెంటనే అట్రాసిటీ యాక్ట్ను ఆయన మీద కట్టాలని, వెంటనే కేసు ఎవరైతే సదరు డిఎస్పీ గారికి రాసినట్టున్నారు గౌరవ ఎస్పీ గారు, వెంటనే డిఎస్పీ గారు విచారణ జరిపించి అతని మీద చర్యలు తీసుకోవాలా. ఏదైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా దళిత బిడ్డల మీద, దళిత హక్కుల మీద అతను కుట్రలు పన్నుతూనే ఉన్నాడు ఈనాటి వరకు. అదే విధంగా నేను ఇంకో మాట కూడా చెబుతున్నా, అతని వల్ల నాకు ప్రాణహాని కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఏదైతే మేము ఈరోజు కంప్లైంట్ ఇచ్చామో దాని మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మా దళిత సంఘాలు, కుల సంఘాలని పెద్ద ఎత్తున మేము కూర్పుకొని భవిష్యత్తులో ముందుకెళ్లే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై భీమ్, జై జీవన్, జై బ్రహ్మయ్య మాదిగ.